మహిళలుగా కలిసి ఒకరి బాధలను పంచుకోవడం, ఒకరికొకరు షేరింగ్, అది బాధలే కావచ్చు, సంతోషాలే కావచ్చు, ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలన్న విషయం కూడా కావచ్చు. బాధలే ఉంటాయని కూడా మా యొక్క ఉద్దేశం కాదు. ఒక డెవలప్మెంట్లో, ఒక అభివృద్ధిలో ఒక మహిళ చేస్తున్న పనిని ఇంకొక మహిళ చూసి నేర్చుకునేటువంటి ఉద్దేశం కూడా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ ఒక దగ్గర చైతన్యవంతంగా కలిసినట్లయితే సమాజం అభివృద్ధి చెందుతుందనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రేపటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విషయాలు. ఇంకా మన సనాతన ధర్మాన్ని చూసినట్టయితే ప్రాచీన యుగం కానీ, మధ్యయుగం కానీ, ఇప్పటి తరం కానీ చూసినట్టయితే అప్పుడు ప్రాచీన కాలంలో మహిళకు చాలా సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. దాన్ని మనం ఉదాహరణకు ఎన్నో తీసుకోవచ్చు. సీతారాములు, సత్యనారాయణ అన్ని ప్రతి దాంట్లో కూడా స్త్రీని ముందుంచడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇస్తలేమా రైట్స్ అనడానికి కాదు. ప్రాచీన కాలంలో స్త్రీకి అలాంటి సముచితమైనటువంటి స్థానం ఉంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. రైలు నడవాలంటే 2 పట్టాలు అవసరం. సమాజం అభివృద్ధి చెందాలంటే కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అవసరమే. ఈ రోజునటువంటి సిచ్యువేషన్ చూసినట్టయితే చాలా ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితిలో ఉంది. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ రకరకాల రుగ్మతలతోటి సమాజము బాధపడుతున్నటువంటి తరుణము. ఈ తరుణంలో ఈ స్థితిని బాగు చేయాలంటే ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు దీనికి మెయిన్ రోల్ అన్నప్పుడు స్త్రీయే కారణమని నేను సగర్వంగా చెప్పగలుగుతాం. ఒక స్త్రీ తలుచుకుంటే తన కుటుంబాన్ని బాగు చేసుకోగలుగుతుంది, తన పిల్లల్ని బాగు చేసుకోగలుగుతుంది. ఆ స్త్రీ తన కుటుంబం నుంచి మొదలైతే ఆమె సంస్కరించడం అనే స్థాయి కుటుంబంలో తన పిల్లల్ని సక్రమంగా చూసినట్టయితే సమాజంలో ఇంత మన ఎట్లాంటి క్రైమ్ లేకుండా, ఎట్లాంటి వ్యసనాలకు గురి కాకుండా చేయగలదు. అదేవిధంగా ఒక డాక్టర్గా తన రోలు ఎంతో పోషించగలదు. ఒక టీచర్గా సమాజాన్ని తీర్చిదిద్దగలదు. ఒక వ్యవసాయ కూలీగా, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్, ఒక వ్యవసాయ కూలీగా కూడా తన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వహించగలరు. కాబట్టి స్త్రీలు పురుషులతో ఎక్కడ కూడా తీసిపోకుండా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందితే తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ అభివృద్ధి చెందితే, అందరూ సుభిక్షంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు అనే మెయిన్ రోల్ తోటి మనం అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి సిద్ధాంతంతో తెలంగాణ ప్రాంతంలో మహిళా చైతన్య సదస్సు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధం లేనటువంటి విషయము. దీనిలో అందరూ మహిళలు కూడా పాల్గొనడానికి మేము మా తరఫు నుంచి ఆహ్వానిస్తున్నాము. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటర్స్, అన్ఎడ్యుకేటర్స్, అన్ని వృత్తుల వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి రావడానికి అర్హులుగా భావిస్తున్నాము. దీంట్లో మన తెలంగాణ ప్రాంతం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ముఖ్య వక్తగా యామిని శర్మ గారు ఇచ్చేస్తున్నారు. వారు సనాతని జాతీయవాది. అతి చిన్న వయసులోనే లిమ్కా బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డు కూడా కైవసం చేసుకున్నటువంటి వారు. వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని వినాల్సిందిగా, మనమందరం కూడా తరించాల్సిందిగా మా మహిళా లోకాన్ని, మహిళా సోదరి మహిళలను, తల్లులను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి 18 సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరూ కూడా అర్హులే. ఎందుకు 18 సంవత్సరాలు అంటున్నామంటే వారికి వీధిని ఆలోచించి అర్థం చేసుకున్నటువంటి అవగాహన ఉన్నటువంటి వయస్సుగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆహ్వానిస్తున్నాము. తల్లులందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తల్లులే రేపటి భావి భారత పిల్లలను తీర్చిదిద్దేటువంటి నారీమణులుగా వాళ్ళు మంచి సంస్కారవంతమైనటువంటి వాళ్ళని తీర్చిదిద్దాలి అనంటే ఇట్లాంటి సదస్సులకు వచ్చి వాళ్ళ యొక్క స్వాభిమానాన్ని వాళ్ళు గుర్తించాల్సిందిగా